రేవంత్ పాలనలో అభివృద్ధి పడకేసింది. కనీస మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో రహదారులు దారుణంగా తయారయ్యాయి. సుందరయ్య కాలనీలో రోడ్ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాలనీలో సీసీ రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం లెక్క చేయడం లేదు. దాంతో రహదారిపై వరి నాట్లు వేసి కాలనీ ప్రజలు నిరసన తెలిపారు. రహదారి లేకపోవడంతో కేజీబీబీలో చదివే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. రహదారితో పాటు డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సుందరయ్య కాలనీలో ఇక్కడ బాలికలకు సంబంధించిన కస్తూర్బా గాంధీ హాస్టల్ ఉంది. అదేవిధంగా ఈ కాలనీలో అనేక మంది ప్రజలు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి వాటర్ గాని, ఈ కాలనీకి సంబంధించి కరెంటు గాని, ఈ కాలనీకి సంబంధించి డ్రైనేజ్ గాని వ్యవస్థ లేదు. అయితే మొన్న మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత, ఆ మున్సిపాలిటీ అయిన తర్వాత ఇక్కడ ఈ సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఈ కరెంట్ సిస్టమ్ కోసము కొంత అమౌంట్ మనం దీనికి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ రావడంతో ఈ ప్రకటించిన బిల్లు ఆగిపోయింది. వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో మేము సీసీ రోడ్ వేస్తామని చెప్పి, ఈ కాలనీకి సంబంధించిన డ్రైనేజ్ కడతామని చెప్పి ఇక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది.